మనమైతే ఇప్పుడు కియా సైరస్ అనే వెహికల్ అయితే ఉన్నాం అనమాట. డాష్ బోర్డ్ డిజైన్ అయితే చూస్తున్నారు, మైండ్ బ్లోయింగ్ ఉంది, ఎక్దమ్ కిరాక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టీరింగ్ వీల్ చూడండి, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ అంటాం కదా, సో దీంట్లో మనకి పైన కూడా ఫ్లాట్ అయితే సో కొంచెం యూనిక్ అనిపిస్తుంది. నాకైతే ఒక గేమింగ్ కన్సోల్ లాగా అనిపిస్తుంది. ఒకసారి డీటెయిల్స్కి వెళ్తే ఇవన్నీ వచ్చేసి మనకి ఎడాస్ కి సంబంధించినవి అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కి సంబంధించిన కంట్రోల్. ఇవి వచ్చేసి మనకి మీడియాకి సంబంధించినవి, ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కి సంబంధించిన కంట్రోల్స్ అనమాట ఇక్కడ సైడ్. అండ్ ఇక్కడ వచ్చి మనకి ట్రాక్షన్ మోడ్ అనేది దీనిలో మనము ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి డ్రైవ్ మోడ్ అనమాట. ఎకానమీ, నార్మల్ అండ్ స్పోర్ట్ మోడ్స్ అయితే ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు మనము. సెంటర్ కన్సోల్ చూసుకోండి, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, ఎయిర్ క్రాఫ్ట్ ఇన్స్పైర్డ్ గేర్ లివర్ అయితే ఇచ్చారన్నమాట. ఇక్కడ మనకి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, 7 స్పీడ్ DCT వస్తుంది అన్నమాట ఈ కార్ అయితే మనకి. అండ్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, కెమెరాస్ ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ అయితే మనకి బేసిక్ గా స్టీరింగ్ బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ నుంచి తీసేసి ఇక్కడైతే పెట్టినమాట. క్లస్టర్ ఇది వచ్చి మనకి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్. ఏసీకి సంబంధించిన యూనిట్ ఇక్కడ లేదు చూడండి. సో దానికి సంబంధించిన డిస్ప్లే వచ్చి ఇక్కడ ఉంటుంది అనమాట చిన్నగా. సో ఈ కార్ లో ప్లెంటీ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి విత్ పానోరమిక్ సన్ రూఫ్. ఇవన్నీ మనం చూసినాక ఇవన్నీ పక్కకు పెట్టుర్రి. ఇంకా హైలైట్ అని చెప్పేసి అంటే ఈ కార్ లో మనకి సిట్టింగ్ కెపాసిటీ వచ్చేసి 4 అనమాట. బేసిక్ గా 4 అని చెప్పేసి కంపెనీ వాళ్ళు చెప్తాం, మనం 5 మెంబర్స్ కూర్చోబెడతాం. సో థింగ్ ఏంటంటే సెకండ్ రోలో కూడా మనకి వెంటిలేటెడ్ సీట్స్ అయితే వస్తాయి అనమాట. ఇవి మాత్రమే కాకుండా ఈ సీట్స్ మనము ముందుకి వెనక్కి స్లైడ్ చేసుకోవచ్చు అండ్ రిక్లైన్ కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే ఆరాంగా కూర్చోవచ్చు. ఒక్కసారి ప్రైజింగ్ ఇలా బయటకు వచ్చింది అనుకోని దుమ్ము లేపేస్తుంది మార్కెట్లో అయితే. ఇక్కడ నుంచి కూడా ఈ కార్లో ఇది తక్కువ ఉంది అన్నట్టు ఏది లేనమాట. అలో వీల్స్ కాడికి స్టార్ట్ చేస్తే, లుక్స్ కాడికి స్టార్ట్ చేస్తే అన్ని కూడా మొత్తం యూనిక్ అయితే ఉన్నాయి అనమాట. ఎలా అనిపించింది రీల్ అనేది కింద కమెంట్స్ చెప్పండి. అండ్ ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం టు లైక్ అండ్ ఫాలో.